ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ బేబీ ఇంకా ఫుడ్ సరిగ్గా తినట్లేదా? మరి దానికి కారణం మీ బేబీ బిహేవియర్ కాకపోవచ్చు. ఈ 3 హిడెన్ రీజన్స్ కావచ్చు. 3 హిడెన్ రీజన్స్ చాలా మంది పేరెంట్స్ ఈజీగా మిస్ అయిపోతూ ఉంటారు. ఈ 3 రీజన్స్ ని అండర్స్టాండ్ చేసుకుంటే మీ బేబీ తినకపోతే ఇబ్బంది పెట్టకుండా క్లియర్ రీజన్ తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ మిల్క్. అవునండి, బేబీ ఫుడ్ సరిగ్గా తినకపోవటానికి మిల్క్ రీజన్ ఎలా అవుతుంది అనుకుంటున్నారా? 5 రీజన్స్ చూద్దాం రండి. చాలా మంది పేరెంట్స్ కామెంట్స్లో కూడా ఏం చెప్పారంటే, మా బేబీ మిల్క్ మాత్రమే తాగుతుంది, వేరే ఫుడ్స్ అస్సలు తినట్లేదు అని. ఇక్కడే ప్రాబ్లం కూడా అర్థమైపోయింది కదా. 6 months తర్వాత మనము స్లోగా వీనింగ్ ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత బేబీకి మిల్క్ క్వాంటిటీ అనేది తగ్గుతూ వస్తుంది. అరౌండ్ 1 year వచ్చేసరికి వాళ్ళ న్యూట్రిషన్ అనేది ప్రిడామినెంట్ గా సెమీ సాలిడ్స్ నుంచి వస్తుంది. చాలా మంది పేరెంట్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఎక్కువ మిల్క్ క్వాంటిటీని ఇచ్చేస్తున్నారు. ఎక్కువ మిల్క్ క్వాంటిటీని ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే మిల్క్ మీదే డిపెండ్ అయిపోతారు. అది పొట్ట నింపేస్తుంది. జీర్ణం కొంచెం లేటుగా అవ్వటం వలన ఆకలి వేయదు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఈ మిల్క్ని మీరు గ్లాసెస్తో కాకుండా డబ్బాల్లో ఇచ్చేయడము ఇంకొక పెద్ద రీజన్. డబ్బాల్లో ఎందుకు ఇవ్వకూడదంటే ఆ నిప్పుల్ని సక్ చేస్తున్నప్పుడు బేబీకి అదొక సూదనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, అదొక కంఫర్ట్ని ఇస్తుంది, అది ఒక అలవాటుగా మారిపోతుంది. వాళ్ళు పాల కోసం కాదు, ఆ బాటిల్ని సక్ చేయడం కోసం ఎక్కువగా మిల్క్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. 500 ml కంటే ఎక్కువ మిల్క్ ఆఫ్టర్ 1 year ఆఫ్ ఏజ్ అవసరం లేదండి. మరి మనము రోజుకి 4-5 డబ్బాలు మిల్క్ ఇచ్చేసి బేబీ అన్నం తినట్లేదంటే ఎలా తింటుందో చెప్పండి? వాళ్ళకు కూడా ఆకలి వేయడానికి అవకాశం ఉండాలి కదా. అవును మేడం, మరి బేబీ ఫుడ్ తిననప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి కాంపెన్సేట్ చేయాలి కాబట్టి పాలిస్తున్నామని మీలో చాలామంది అనుకోవచ్చు. అలా కాంపెన్సేట్ చేయడమే మనం చేసే తప్పు. కాంపెన్సేట్ చేయాల్సిన అవసరం లేదు. బేబీకి ఆకలి వేయడానికి, డైజెస్ట్ అవ్వటానికి టైం ఇచ్చి మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నట్టుగా ఫ్రీక్వెన్సీని పాటించి వాళ్ళు ఎంత తింటే తృప్తిగా అంత పెట్టడమే చాలా మంచిది. మీరు కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తున్న కొద్దీ వాళ్ళ ఆకలి తగ్గిపోతుంది, మిల్క్ మీద డిపెండెన్సీ పెరిగిపోతుంది. మిల్క్ మీద డిపెండెన్సీ పెరిగితే ప్రాబ్లం ఏంటి? మిల్క్ హెల్దీ ఫుడ్డే కదా, పిల్లలకి ఇవ్వడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఎక్సెస్ మిల్క్ ఇవ్వడం వల్ల చాలా నష్టాలే ఉన్నాయి. మిల్క్ వల్ల నష్టాలు ఏంటో చూద్దాం రండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, హెవీ క్వాంటిటీ ఎక్సెస్గా ఇచ్చేయటం వలన వాళ్ళకి ఆకలి తగ్గిపోతుంది, డైజెషన్ స్లో అవుతుంది, పొట్ట ఫుల్గా అనిపించేస్తూ ఉంటుంది. ఇది కాకుండా వేరే కారణం ఏంటో తెలుసా? మీ పిల్లలకి మీరు ఏ మిల్క్ ఇస్తున్నారు? ఫార్ములా మిల్కా, ఆవు పాల, బర్రెపాల? కమెంట్స్లో ఇంకా చాలా మంది మదర్స్ అడిగారు, మేడం మా బేబీకి 1 year దాటిపోయింది, ఇప్పుడు ఫార్ములా ఆపేయాలనుకుంటున్నాము, మరి ఆవు పాలు మంచివా, బర్రెపాలు మంచివా అని. అది కూడా చూద్దాం రండి. 1 year దాటిన తర్వాత మాత్రమే యానిమల్ మిల్క్ని మొదలు పెట్టాలి. క్వాంటిటీ 500 ml పర్ డే అని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. అలాగే డైల్యూషన్ వచ్చి మీరు ఆవు పాలు ఇస్తున్నప్పుడు అయితే డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ బర్రె పాలు ఇస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడే మీరు అన్డైల్యూటెడ్గా ఇవ్వకూడదు. ఫస్ట్ టైం ఇస్తున్నప్పుడు మీరు 1:1 రేషియో అంటే హాఫ్ పాలకి హాఫ్ వాటర్ కలిపి మొదలు పెట్టండి. బేబీ డైజెషన్ ఇష్యూస్ లేవు అనుకున్నప్పుడు 3 parts మిల్క్కి 1 part వాటర్ మాత్రం కలిపి అలవాటు చేయొచ్చు. ఇది కూడా బాగుంది బేబీకి అనుకున్నప్పుడే డైల్యూషన్ లేకుండా బఫెలో మిల్క్ ఇవ్వాలి. మరి ఈ ట్రాన్సిషన్స్ అన్నీ ఫాస్ట్గా చేసుకోవాలి. ఎక్కువ రోజులు మీరు డైల్యూట్ మిల్క్ని ఇవ్వకూడదు. ఎక్కువగా డైల్యూట్గా ఇచ్చేస్తే న్యూట్రిషన్ లేని మిల్క్ని ఎక్కువగా ఇవ్వడం వలన పొట్ట నిండినట్టుగా ఉండి ఆకలి తగ్గిపోతుంది, కానీ న్యూట్రిషన్ మాత్రం బేబీకి వెళ్ళకపోవడం వలన డెఫిషియన్సీస్ వస్తాయి, వెయిట్ లాస్ కూడా వస్తుంది. మరి మీరు చేస్తున్న ఇంకొక మిస్టేక్ ఏంటంటే నైట్ టైం బేబీ లేసి ఏడ్చినప్పుడల్లా పాలిచ్చేయడం. ఇది కరెక్ట్ కాదండి. ఒక మంచి స్లీప్ రొటీన్ని ఫాలో అయిపోతే ఈ 6 months దాటిన తర్వాత పిల్లలు హ్యాపీగా 9 to 10 hours కూడా నిద్రపోవాలి. నిద్రలోనే వాళ్ళకి మంచిగా గ్రోత్ వస్తుంది. బేబీ నైట్ టైం లేసి పాలు తాగకపోతే వాళ్ళకి న్యూట్రిషన్ మిస్ అయిపోతుంది, బరువు తగ్గిపోతారేమో అని భయపడి చాలామంది నిద్రలేపి కూడా ఇస్తూ ఉంటారు. అలా కాకపోయినా నిద్ర లేచిన ప్రతిసారి డబ్బా పెట్టేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు పాల కోసం నిద్ర లేవట్లేదు. మీరు ఇచ్చే డబ్బాలు నిప్పుల్ సక్ చేయడం వలన వచ్చే సూదనింగ్ కంఫర్ట్ కోపప్ మెకానిజం కోసం వాళ్ళు నిద్రలేస్తున్నారు. సో మీరు పాలు ఇచ్చేసి మిస్టేక్ చేయడం వలన నైట్ అంతా వాళ్ళు పాలు తాగుతూ ఉంటారు. డే టైం వాళ్ళకి ఆకలి సరిగా వేయదు. అలాంటప్పుడు డే టైమ్స్ ఎలా తింటారో చెప్పండి. అండ్ బాటిల్తో ఇవ్వకండి. ఆ ఏజ్ పిల్లలకి బాటిల్ అస్సలు అవసరం లేదు. వాళ్ళు మంచిగా గ్లాస్తో తాగగలుగుతారు. ఇంకా వీలైతే సిప్పర్తో ఇవ్వాలి. మిల్క్ గురించి మీరేమైనా ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటే కామెంట్స్లో చెప్పండి. ఎలా సరి చేసుకోవాలో కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి అనీమియా.
అనీమియా అంటే రక్తహీనత. మరి ఈ రక్తహీనతకి మిల్క్కి కూడా సంబంధం ఉంది తెలుసా? మీరు ఆవు పాలు లేదా బర్రె పాలు ఇస్తున్నప్పుడు బేబీకి రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పాలలో ఐరన్ అనేది చాలా తక్కువగా ఉండటం వలన బేబీస్ అనీమిక్ అయిపోతారు. మరి అనీమియాకి ఆకలికి సంబంధం ఏంటి? అనీమిక్గా ఉంటే ఆకలి సరిగ్గా వేయదు, బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు, వాళ్ళు సరౌండింగ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ఉంటారు, చిరాగ్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. మీ బేబీస్కి ఇలాంటి పాలు ఓవర్ డైల్యూటెడ్గా కానీ ఎక్కువ శాతంలో కానీ ఇచ్చేస్తున్నట్లయితే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చి అనీమియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అనీమియాకి వేరే కారణాలు ఏంటంటే మదర్ కూడా అనీమిక్గా ఉంటూ బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు మదర్ నుంచి కూడా వాళ్ళకి ఐరన్ రాకపోవడం వలన స్లోగా వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ డెవలప్ అయిపోతుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉన్న మదర్స్ కంపల్సరీ ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. అండ్ బేబీకి కూడా నీడ్ని బట్టి అరౌండ్ 2 to 4 months ఆఫ్ ఏజ్ మీ పీడియాట్రిషియన్ సజెషన్ మేరకు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోండి. ఇంకొక మిస్టేక్ ఏంటంటే సెమీ సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఉగ్గుని మాత్రమే రిపీటెడ్గా పెట్టేస్తూ దాంట్లో ఐరన్ రిచ్ ఉండే ఫుడ్ని మీరు యాడ్ చేయకపోవడం వలన కూడా బేబీకి అనీమియా వచ్చేస్తుంది. అది అరౌండ్ 1 year అలా వచ్చేసరికి ఎక్కువ అనీమియా అయిపోవడం వలన వాళ్ళకి ఆకలి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మొన్న ఒకరు కమెంట్ చేశారు, మా బేబీకి 9.8 HB ఉంది, ఫుడ్ అస్సలు తినట్లేదు అని. మరి దానికి కారణం అదే కదండి. అరౌండ్ 14 ఉండాల్సిన HB 9.8 ఉంటే బేబీకి అనీమియా ఉన్నట్టు. ఆ అనీమియా వలన ఆకలి ఉండదు. సో మీరు అనీమియాని కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా 1 weekలోనే వాళ్ళ అపటైట్ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వామ్ ఇన్ఫెస్టేషన్. ఈ వామ్ ఇన్ఫెస్టేషన్కి అనీమియాకి కూడా సంబంధం ఉంది. వామ్స్ అనేవి, కడుపులో పురుగులు అనేవి చాలా రకాలు ఉంటాయండి. అందులో ఒక రకం హుక్ వామ్ అంటాం. ఈ హుక్ వామ్ మన ఇంటెస్టైన్స్లో అతుక్కొని మన బ్లడ్ని అంతా పీల్ చేస్తూ ఉంటుంది. సో బ్లడ్ లాస్ అయిపోవటం వలన ఇక్కడ బేబీకి అనీమియా వచ్చేస్తుంది. ఐరన్ తగ్గిపోవడం వలన కాదు, బ్లడ్ లాస్ అయిపోవటం వలన అనీమియా వచ్చేస్తుంది. అండ్ అదర్ టైప్స్ ఆఫ్ వామ్స్, పిన్ వామ్స్ అంటాము, సీట్ వామ్స్ అంటాము, అంటే చిన్న చిన్నవి తెల్లగా ఉంటాయి. ఇతర పురుగులు కూడా ఇంకా చాలా ఉంటాయి. ఇటలో ఏ పురుగులు ఉన్నా కూడా బేబీకి ఆకలి తగ్గిపోతుంది. అవి స్పేస్ ఆక్యుపై చేయటం, ఫుడ్ అబ్జార్ప్షన్ చేసుకోవడానికి ప్లేస్ సరిగా లేకపోవటం, ఫుల్నెస్గా ఉండటం, మోషన్స్ లేదా కాన్స్టిపేషన్ వంటివి రావటం, ఇలాంటివన్నీ ఉండడం వలన కూడా వామ్ ఇన్ఫెస్టేషన్స్ ఉన్నప్పుడు పిల్లలకి ఆకలి ఉండదు. మరి వామ్స్ ఉన్నాయని ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళు కాన్స్టాంట్గా నైట్ టైంలో లేచి చిరాగ్గా ఏడవటం, మోషన్ పోయే ఏరియాలో ఇరిటేషన్ కానీ దురద కానీ అలా ఉన్నప్పుడు మరీ చిన్నపిల్లలు చెప్పుకోలేక నైట్ టైం లేచి ఏడుస్తూ ఉంటారు. సో నైట్ టైం వాళ్ళు లేచినప్పుడు పేరెంట్స్ కేర్ఫుల్గా మోషన్ పోయే ఏరియాని అబ్జర్వ్ చేస్తే అక్కడ పురుగులు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ వామ్ ఇన్ఫెస్టేషన్ అనేది మనము ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. మరి వామ్ ఇన్ఫెస్టేషన్ ఎలా ట్రీట్ చేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కొన్నిసార్లు మందులు వేసినా మళ్ళీ వస్తూ ఉంటుంది. మరి వామ్ ఇన్ఫెస్టేషన్కి ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ జాగ్రత్తలు ఏంటో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరైతే మిస్ కాకుండా ఉండటానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బేబీ ఫుడ్ తినకపోవడానికి ప్రతిసారి జబ్బు మాత్రమే కారణం కాదు, మనం మాట్లాడుకున్న 6 హ్యాబిట్స్ కూడా కావచ్చు. సో ఆ 6 హ్యాబిట్స్ ప్లస్ ఈ 3 రీజన్స్లో మీ బేబీ దేని వలన ఫుడ్ తినట్లేదని మీరు అనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వీలైనంత వరకు సొల్యూషన్ చెప్పడానికి ట్రై చేస్తాను. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీలాంటి మరింత మంది పేరెంట్స్కి ఉపయోగపడేలాగా వీడియోస్ని షేర్ కూడా చేయండి. మీ బేబీ సైంటిఫిక్ హెల్త్ అడ్వైస్ కోసం మన ఛానల్ని మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వెంటనే కామెంట్స్లో అడగండి. మన ఛానల్లో ఇంకా బాలింతలకి, పాలిచ్చే తల్లులకి పిల్లల ఫుడ్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయండి. తప్పకుండా చెక్ చేయండి. మీకు ఇంకేదైనా టాపిక్ గురించి వీడియోస్ కావాలనుకున్నా కూడా కామెంట్స్లో అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బేబీకి ఇలా హెల్ప్ అయ్యే చాలా వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.